తెలంగాణ తల్లి విగ్రహం ముందు అలానే ఉండేదా? ముందు అలానే ఉండేది. మీరు తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉండేదో చెప్పండి. బేసిక్ లైక్ ఏ farmer woman. It used to be like that. If you have any doubt, you can go back into history and check into the books. KCR came and changed it and modified it. Now Revanth Reddy, CM Revanth Reddy garu is restoring it. What's bad in that? అంటే ముందున్న విగ్రహం ఎలా ఉండేదో తెలంగాణ తల్లికి దానికి ఇప్పుడు రీస్టోర్ చేస్తున్నారు. దాంట్లో తప్పు ఏమీ లేదు. వీళ్ళు కావాలని పబ్లిక్ ని డైవర్ట్ చేయడానికి, మైండ్ డైవర్ట్ చేయడానికి ఈ విషయాన్ని హైలైట్ చేసి మాట్లాడుతున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు. జస్ట్ వాట్ వి కాల్ పొలిటికల్ ట్రిక్ టు డైవర్ట్ పబ్లిక్. ఎప్పట్లో ఉండేది అలాగే? If you check even in 2007 or 2006 it used to be the same. అప్పట్లోనే అలా ఉండేది. అవును, అలా ఉండేది. బతుకమ్మ మిస్ అయిపోయింది. బతుకమ్మ అంటే తెలంగాణ కదా, మిస్ అయిపోయింది అంటున్నారు. కొత్త న్యూ దాంట్లో బతుకమ్మ అనేది మిస్ కాలే అన్న. మీరు ఒక్కసారి ముందు ఉండేదాన్ని చూడండి, దాంట్లో చేంజెస్ ఎవరు చేసిరో మీకే అర్థమైపోతుంది. ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ గూగుల్ ఇట్, హౌ తెలంగాణ తల్లి యూస్ టు బి ఇన్ 2007 or 2008. అస్తం చూపిస్తున్నారు, అస్తం ప్రమోషన్ చేస్తున్నారు, కాంగ్రెస్ సింబల్ అని చెప్తున్నారు. ఇదంతా జస్ట్ క్రియేటింగ్ ఎ చాస్, నథింగ్ మోర్. డైవర్జన్. ఇప్పుడు వాళ్ళు చేసిన 9 years టెన్యూర్లో జరిగిన ఏమంటే కరప్షన్, దానికి హైడ్ చేయడానికి వీళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్ని బయట పెడుతున్నారంటే దానికి తప్పించుకోవడానికి, హైడ్ చేయడానికి, డైవర్ట్ చేయడానికి ఇదంతా చేస్తున్నారు. దానికంటే ఎక్కువ ఏం లేదు. అంటే ఇది కాంగ్రెస్ పార్టీ విగ్రహం అలా పూర్తిగా మార్చేయడానికి ఎలా చూస్తారండి? కిరీటం అది పెట్టకపోవడం అవన్నీ కరెక్ట్ అని అంటారు? కరెక్ట్ అనేది కాదు, ముందు ఉండేది ఎందుకు ఉండేది, రీస్టోర్ మనం చేస్తున్నాం అంతే. దానికి మాడిఫికేషన్స్ మనం ఏం చేయలేదు. రీస్టోరేషన్ అది ఉన్న పాత దాన్ని తీసుకెళ్ళి ఒరిజినల్ తెలంగాణ తల్లి ఎలా ఉండే ఇప్పుడు అదే రీస్టోర్ చేసినాం మనం. ప్రజలకి ఇవన్నీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ? ప్రజలకి ఇప్పుడు దాని మీద ఎక్కువ ఫోకస్ చేపిస్తున్నారంటే వీళ్ళు చేపిస్తున్నారు, ఆపోజిషన్ వాళ్ళు దృష్టికి తీసుకొచ్చి అనవసరంగా దానికి పెద్ద ఇష్యూ చేస్తున్నారు. దానికంటే పెద్ద ఇష్యూస్ ఏమున్నాయంటే పోయిన 9 yearsలో జరిగిన కరప్షన్ ఏంటి, ల్యాండ్ గ్రాబింగ్ ఏంటి, ల్యాండ్ ఎక్విజిషన్ ఏంటి, ధరణిలో జరిగిన కరప్షన్ ఏంటి, దానికి హైడ్ చేయడానికి వీళ్ళు చేసిన దానికి అన్నిటికీ హైడ్ చేయడానికి ఇది ఒక పొలిటికల్ స్టంట్. దానికంటే ఎక్కువ ఏమీ లేదు. హైడ్రా వల్ల నష్టమా లాభమా కాంగ్రెస్ పార్టీకి? హైడ్రా వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏమో కానీ ప్రజలకి అయితే ఫ్యూచర్లో బరాబర్ లాభం జరుగుతుంది. ఇప్పుడు చెరువులు కబ్జా చేసిరు ఎవరు? పెద్ద పెద్ద బిల్డర్లే. వాళ్ళకి జరిగింది లాభం, జనాలకి ఏమీ లాభం జరగలేదు. దానివల్ల కన్సర్న్ మినిస్టర్లకి లాభం జరిగింది, ప్రజలకి జరగలే. అంటే మూసి ప్రక్షాళన జరగాలంటారా? అక్కడ ఉన్న వాళ్ళకి ఎటువంటి డబ్బులు ఇచ్చి ఏం చేయాలని మీరు కోరుకుంటారు? ల్యాండ్ ఎక్విజిషన్ చేసేటప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తారు, బరాబర్ ఇస్తారు. కానీ మూసిది రీస్టోరేషన్ జరగాలి, మనకి బ్యూటిఫికేషన్ ఆఫ్ సిటీ జరగాలి. ఎందుకు జరగకూడదు? ఇవన్నీ అంటే బీజేపీ వ్యతిరేకిస్తున్నాయి కదా, వాళ్ళు మూసి ప్రక్షాళన ఎలా జరగాలని ఎందుకు కోరుకుంటారు? మూసి రీస్టోరేషన్ ప్లాన్ స్టార్ట్ చేసింది ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్లాన్ ని అమలు చేస్తుండే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. దానిలో కొంచెం మోడిఫికేషన్ ఇంకా అద్భుతంగా చేస్తున్నారు. కానీ మూసీ గురించి ఫస్ట్ ఎవరు మాట్లాడారు అసెంబ్లీలో? గతంలో పోయి మీరు వీడియోస్ చూడొచ్చు. కేటీఆర్ గారే స్వయంగా మాట్లాడారు కదా. ఆ టైంలో అసెంబ్లీలో చెప్పారు మూసీకి మేము బ్యూటిఫికేషన్ చేస్తామని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తే ఎందుకు విమర్శిస్తున్నారు? రాజకీయాలు చేసి పబ్లిక్ కి మైండ్ డైవర్ట్ చేస్తున్నారు. దానికంటే పెద్ద విషయం ఏమీ లేదు. ఇప్పుడు వాళ్ళ దగ్గర మాట్లాడి కూడా ఏమీ లేదు. అందుకోసం ఇవన్నీ విషయాన్ని తీసుకొచ్చి పబ్లిక్ కి డైవర్షన్ అంతే. అంటే కాంగ్రెస్ పార్టీలో ఇంకేమీ ప్రస్తావించడానికి లేవా? అంటే వీళ్ళు ఈ టాపిక్ ఎందుకు ఎంచుకుంటున్నారు అనుకున్నాను? తెలంగాణ తల్లి కానీ మూసి ప్రక్షాళన కానీ అడ్డుకోవడం ఎందుకు చేయడం? అంటే కాంగ్రెస్ పార్టీ ఏ తప్పులు చేయట్లేదు, ఏం దొరకట్లేదు అనుకుంటున్నారా? దొరకాలి. ఒకవేళ వీళ్ళు తప్పులు ఉంటే బయటికి తీయాలి. యాజ్ ఏ ఆపోజిషన్ వీళ్ళు మాట్లాడాలి. దాని మీద మాట్లాడకుండా ఇప్పుడు మూసీ మీద, హైడ్రా మీద, ఇంకా తెలంగాణ తల్లి మీద మాట్లాడడం ఏంటి? పబ్లిక్ కి ఫస్ట్ కావాల్సిందే మనకి అడ్మినిస్ట్రేషన్ బాగుండాలి. అది నడుస్తుంది, దాంట్లో ప్రాబ్లం ఎవరికి లేదు. మహిళలకు కొంచెం ఇంకా డబ్బులు ఇస్తారా? ఇంకా ఇవ్వలేదని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా గవర్నమెంట్ ఉంటే సెటిల్ కావడానికి కొంచెం టైం అయినా పడుతుంది. బరాబర్ అమలు అవుతాయి అన్ని పథకాలు. మాట ఇచ్చినా మాట మీద ఉంటాము, అమలు అవుతాయి. కానీ కొంచెం టైం పడుతుంది అంతే. అంటే ఈ పార్టీలో ఆటల మీద మాట్లాడట్లేదు, వీటి గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అనుకోవాలి?
దీని మీద ఆ పథకాల గురించి మాట్లాడితే ఆ వాటి గురించి అయితే జనాలకు మంచి చేసినట్టు ఉంటారు కదా. ఈ మూసి ఆటల మీద లేదంటే తెలంగాణ తల్లి విగ్రహం మీద రచ్చ చేయడం ఎందుకు? టాపిక్ లేకనే కదా ఇవన్నీ మాట్లాడుతున్నారు. టాపిక్ ఉంటే ఎందుకు దీని మీద పడతారు? రేవంత్ రెడ్డి గారు వచ్చేసారి కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందండి. బరాబర్ ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ. యూ వెల్కమ్.